హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు స్పెషల్ స్టోరీ ఏంటో చూద్దామా? కొన్ని లక్షల సంవత్సరాలుగా మనిషి తనను ఒకప్పుడు అద్భుత శక్తులను నమ్మిన వాటన్నిటిని తెలుసుకుంటూ తానే వాటిపై ఆధిపత్యం సాధిస్తూ వచ్చాడు. తన పుట్టుక నుంచి ఉన్న ప్రకృతి మీదే తాను పట్టు సాధించాడు. అతీత శక్తులంటూ ఏమీ లేవని నిరూపించి తానే అన్నిటికంటే అధికుడని నిరూపించుకోవాలన్న ప్రతిసారి ఎక్కడో ఒక సవాల్ మనిషిని వెక్కిరిస్తూనే ఉంది. ఇప్పటికీ సమాధానాలు దొరకని మిస్టరీలెన్నో ప్రపంచంలో ఉండగా మనిషి కోసం మరికొన్ని సవాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మన దేశంలో ఇప్పటికీ పరిష్కరించలేని మిస్టరీల మీద ఓ లుక్ వేద్దాం. ముందుగా కవలపిల్లల ఊరు కొడివి. ఆ గ్రామం కవలపిల్లల కారణంగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2000 కుటుంబాలు నివసించే ఆ చిన్న ఊరిలో 400 జతల కవలలు ఉన్నారంటే ఆశ్చర్యం వేయకమానదు. ఆ గ్రామం కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. పేరు కొడివి. ఎక్కడైనా 1000 మందిలో 6 కౌల పిల్లలు ఉంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం ప్రతి 1000 మందికి 45 కౌలలు ఉంటున్నారు. సున్నీ ముస్లింలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. మరో విశేషం ఏంటంటే ఇక్కడ మహిళలకు పెళ్లిళ్ళై సుదూర ప్రాంతాలకు వెళ్ళినా వారికి కూడా కౌలలు పుడుతున్నారట. ఇటీవల కాలంలో వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడ 10 ఏళ్లలోపు పిల్లల్లో 80% కౌలలు ఉన్నారు. ఎన్నో పరిశోధన చేసినా కేవలం ఈ ఊరిలో మాత్రమే ఇలా కౌలలు ఎందుకు పుడుతున్నారన్నది మిస్టరీగానే మిగిలింది. తాజ్మహల్ ప్రేమకు చిహ్నం. ముంతాజ్ మరణానికి షాజహాన్ నిర్మించిన ఓ మహాజ్ఞాపక కళాఖండం. ప్రేమకు ఒక గుర్తు తాజ్మహల్. ఇదే కదా మామూలుగా మనకు తెలిసిన విషయం. అయితే అది నిజం కాదంటున్నాడు ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ పిఎన్ ఓక్. తాజ్మహల్కి ముందు అది ఒక శివాలయం అట. అక్కడున్న ఆలయాన్నే పాలరాతి కట్టడంగా పునర్నిర్మించి ఇప్పుడు తాజ్మహల్గా మార్చారని ఆయన వాదన. ఆ విషయం ఇంకా ఎటూ తేలలేదు. ఎందుకంటే 2 పక్షాల సాక్ష్యాలు సమానంగానే ఉన్నాయి. ఇప్పటికీ తాజ్మహల్ వివాదం ఇంకా నిజమేంటన్నది మిస్టరీగానే ఉండిపోయింది. శాపగ్రస్త గ్రామం. శాపం కారణంగా ఒక ఊరే ఖాళీ అయిపోయింది. అదే ఒక రాత్రిలో. రాజస్థాన్లోని కుల్దారా అనే ఈ గ్రామంలో 100 సంవత్సరాలకు పైగా గడిచినా ఇప్పటికీ ఉండడానికి ఎవరూ సాహసించడం లేదు. అలా ప్రయత్నించిన వారందరికీ దారుణమైన అనుభవాలు కలిగాయట. నిజంగానే ఆ ఊరికి శాపం తగిలిందా లేక గ్రామస్తులు మూఢనమ్మకమేనా అన్నది ఇప్పటికీ తెలియలేదు. అసలు రహస్యంగానే ఉండిపోయింది. కంకాలా పాస్ గ్రహాంతరవాసుల విడిది. అక్కడ కొన్నిసార్లు రాత్రిపూట ఉన్నట్టుండి ఆకాశం నుంచి రంగురంగుల లైట్లు వెలుగుతూ కొన్ని వస్తువులు కనిపిస్తాయి. అవి భూమి వైపు దూసుకువచ్చి మంచు కొండల మధ్య అదృశ్యమవుతాయి. పొద్దునే చూస్తే అవి దిగినట్టు భావించే స్థలంలో ఏదో బరువైన గుండ్రని వాహనం దిగిన గుర్తులు కనిపిస్తాయి. ఇండోచైనా బోర్డులో ఉండే కంగలా పాస్ని గ్రహాంతరవాసులు విడిది అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ప్రభుత్వం మాత్రం పట్టించుకున్నట్లే వ్యవహరిస్తుంది. దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఎవరికి అంతు పట్టడం లేదు. పునర్జన్మ ఎత్తిన మహిళ శాంతిదేవి. నా ఊరు ఇది కాదు, మా ఊరు మధుర. అక్కడ నా భర్త పిల్లలు ఉన్నారు, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అంటూ ఆ 4 ఏళ్ల పాప ఏడుస్తుంటే కుటుంబ సభ్యులంతా విస్తుపోయారు. కానీ ఆమె చెప్పే వివరాలన్నీ పక్కాగా ఉండడంతో మదురై వెళ్ళి చూస్తే శాంతిదేవి చెప్పిన అక్షరం నిజం. ఆమె చెప్పిన ఇంటి గుర్తులు, భర్త అని చెప్పిన వ్యక్తి పోలికలు, ఆమె పిల్లల పేర్లు, ఆ పరిసరాలన్నీ సరిగ్గా సరిపోయాయి. గుజరాత్లోని ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న 4 ఏళ్ల పసిపాపకి ఈ వివరాలన్నీ ఎలా తెలిసాయి? అంటే పునర్జన్మలు నిజమేనా అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు, భారతదేశ విముక్తి పోరాట వీరుడు అయినా నేతాజీ 1945లోనే ఓ విమాన ప్రమాదంలో చనిపోయారని అందరూ వినదే. కానీ ఆయనని రష్యన్ నియంత స్టాలిన్ చంపాడని ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. కొన్నాళ్ళకి ఆయన మన దేశంలో అజ్ఞాతంగా ఉంటూ ఒక బాబాగా జీవించి 1985లో చనిపోయారనే వాదన కూడా ఉంది. అయితే దీనిలో ఏది నిజం ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే. బుల్లెట్ బైక్. దేవుళ్లా భావించిన మనుషులకు గుడి కట్టడం విన్నాం. కానీ ఓ బైక్కి గుడి ఉండడం ఒక వింత కాగా ఆ బైక్నే బాబాగా భావించడం మరో వింత. చోటియాల గ్రామానికి చెందిన ఓం బన్నా అనే వ్యక్తి ఓ బుల్లెట్ బైక్ కొన్నాడు. ఓ రోజు ఆ బైక్ మీద బాంగ్ది అనే ఊరి వైపుగా ప్రయాణిస్తున్నాడు. అంతలో ప్రమాదవశాత్తు అతని బైక్ అదుపు తప్పింది. అక్కడే ఉన్న చెట్టును గుద్దేసింది. బన్నా స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ అనంతరం బన్నాను కుటుంబ సభ్యులకు అప్పగించి బైక్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్లో గొలుసులు వేసి మరీ పార్క్ చేసిన బుల్లెట్ బైక్ మర్నాడు ఎక్కడైతే ప్రమాదం జరిగిన బన్నా మరణించాడో అక్కడే ప్రత్యక్షమైంది. అలా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో ఉంచినా పెట్రోల్ లేకున్న బైక్ మాత్రం తెల్లారేసరికి ప్రమాదమైన ప్రదేశంలో కనిపించేది. అది ఎలా జరిగింది అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. 70 ఏళ్లుగా ఆహారం ముట్టని మనిషి.
ఇప్పటివరకు ప్రపంచానికే ఒక మిస్టరీగా ఉన్న మనిషి మన దేశంలో ఉన్నాడు. ఆయన పేరే ప్రహ్లాద్ జైన్. మాతాజీగా ప్రసిద్ధుడైన ఆయన దాదాపు 70 సంవత్సరాల పైగా ఆహారం ముట్టకుండానే పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా పరీక్షించారు. రోజుల తరబడి ఆయన ఒక గదిలో ఉంచి చూశారు. అయినా ఆయన అంతే ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన శరీరం ఆహారం లేకుండా ఎలా తట్టుకొని ఉంటుందో మన దేశమే కాదు, ప్రపంచంలోని ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పటికీ అది ఛేదించబడని రహస్యమే. పక్షుల ఆత్మహత్యల గ్రామం అస్సాంలోని ఒక పల్లెటూరులో ప్రతి సంవత్సరం వేసవికాలం ఆరంభంలో మొదటి 2-3 రోజుల్లో వందల కొద్ది పక్షులు సాయంత్రాలు అక్కడికి చేరుకుంటాయి. వాటికవే గాయపరుచుకొని మరణిస్తాయి. ఏ చెట్టుకో కొట్టుకోవడమో, ఆకాశం నుంచి వేగంగా వచ్చి నేలను ఢీ కొట్టడమో చేసి అక్కడే మరణిస్తాయి. ఆ 3 రోజుల్లోనే అస్సాంలోని పక్షులు ఎందుకు చనిపోతున్నాయన్నది ఇప్పటికీ సమాధానం లేదు. వేలాడే రాతి స్తంభం అదెక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయంలోనే. పైకప్పును మోయాల్సిన స్తంభాల్లో ఒక స్తంభం మాత్రం పైకప్పునే ఆసరా చేసుకొని భూమి కొన్ని మిల్లీమీటర్ల ఎత్తులో గాలిలో వేలాడుతూ ఉంది. అదెలా అన్నది వందల సంవత్సరాలుగా ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు. అదెలా అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది. ఇవి మాత్రమే కాదు, హిమాలయాల్లో కనిపిస్తాడనే జైంట్ మానవాకారం లాంటి మరికొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ కొన్ని వందల ఏళ్లుగా అలా ఎవరు పరిష్కరించలేని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. ఇవి ఎప్పటికైనా ఛేదించబడతాయా అంటే సమాధానం అనుమానమే. సో ఫ్రెండ్స్, ఇది టుడే స్పెషల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.